హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అద్భుతమైన రీతిలో దేవుడు చాలా చక్కగా ప్రతి నెల 2వ శనివారం సికింద్రాబాద్ లో ఉన్న హరిహర కళాభవన్ లో మరి ఉదయం 9 గంటలకు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనని మరి కొన్ని నెలలుగా దేవుడు అద్భుతమైన రీతిలో జరిగిస్తూ అనేక మంది జీవితాలను దేవుడు మార్చివేస్తూ ఉన్నారు. చాలా కుటుంబాలు కట్టబడడం మనం చూస్తూ ఉన్నాం కదండి. నెమ్మది, సమాధానం, సంతోషాన్ని కోల్పోయిన వారి జీవితాల్లో దేవుడు అద్భుతాన్ని జరిగిస్తూ ఉన్నారు. మరి ఎవరైతే ఆగిపోయారో ఆత్మీయ జీవితాలలో, సమస్యలు చాలా భయంకరంగా కృంగతీస్తూ ఉంటాయండి ఒక మనిషిని. కానీ సమస్యల్ని మరి దేవుడు అద్భుతమైన రీతిలో మనల నుంచి విడిపించి గొప్ప సహాయం చేసే దేవుడు. అందుకని ఆయన వైపు చూస్తే మన బ్రతుకులు మార్చబడతాయి. ఇప్పటికే ఎంతో మంది జీవితాలు, కుటుంబాలు కట్టబడడం మనం చూస్తున్నాం. సమస్యల నుంచి విడుదల, బలహీనతల నుంచి విడుదల, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాల నుంచి విడుదల. ఆత్మీయ జీవితంలో దేవుడు తన వాక్కు ద్వారా స్థిరపరిచి, బలపరిచి మన జీవితంలో ఘనమైన కార్యాలు జరిగిస్తూ ఉన్నారు. అయితే మరి ఈ నెల కూడా జూలై 13వ తారీఖు ఉదయం 9 గంటలకి హరిహర కళాభవన్ లో స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జరుగుతుండగా మీరు మీతో పాటు అనేకులను తీసుకురండి. మరి నేను దైవ సేవకుడు మరి అద్భుతమైన రీతిలో ప్రభు సన్నిధిలో మరి తన ప్రభు పాదాలను పట్టుకొని అనేకమైన విషయాల గురించి మేము అడుగుతూ ఉన్నాం. దేవుడు మీ జీవితంలో ఘనమైన కార్యం జరిగించబోతున్నారు. మేము సిద్ధపడుతున్నాం, మీరు కూడా సిద్ధపడండి. మీతో పాటు అనేకులను తీసుకురండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగా. వేరే రాష్ట్రాల నుంచి అలాగే జిల్లాల నుంచి వస్తున్న వారికి మరి ఈ అడ్రస్ పూర్తిగా నోట్ చేసుకోండి. హరిహర కళాభవన్, సికింద్రాబాద్, పాట్నీ సెంటర్, పరేడ్ గ్రౌండ్స్ మెట్రో ఎదురుగా ఉదయం 9 గంటలకి జూలై 13వ తారీఖు. తప్పక అందరూ పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. అందరం కలిసి ప్రభులో ఆనందిద్దాం. డోంట్ మిస్ ఇట్. ఈ ప్రత్యేకమైన అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుందాం. ప్రతి ఒక్కరం ప్రభులో బలపరచబడదాం, ప్రభులో ఆనందిద్దాం. తన శక్తివంతమైన మరి ఆ వాక్యము ద్వారా, వాక్కు ద్వారా మనందరినీ దేవుడు కదిలించబోతూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఉదయకాల సమయంలో అందరికి ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. అనుదినం చాలా చక్కగా బలపరచబడుతూ ఉన్నాం కదండి. దేవుని మాటల ద్వారా ఎన్నో విషయాలను మరి మనం నేర్చుకుంటున్నాం. దేవుని మాటలు మనల్ని ఎంతగానో మరి నెమ్మది, సమాధానాన్ని, సంతోషాన్ని మరి దేవుడు ఎంతగానో మన కుటుంబాలను నింపుతూ ఆయన మాటల ద్వారా మనము జీవించబడుతున్నాం, నడిపించబడుతున్నాం. ఉదయకాల సమయంలో ఆలస్యం చేయకుండా మరి ప్రభు మాటల్ని ప్రతి ఉదయం లాగానే ఈ ఉదయం కూడా ధ్యానిద్దామా? మరి పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు ఉదయకాల సమయంలో మార్కు సువార్త 5వ అధ్యాయం 36వ వచనం. భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచుము. ఆమె దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అద్భుతకరమైన మాటలు కదండి. భయపడకు, నమ్మిక మాత్రం ఉంచు. ఏ విషయాలు భయపడుతున్నారు ప్రియ సహోదరి? భయము, భయము, భయము. ప్రతిరోజు కూడా ఈ భయము మనల్ని ఎంతగానో మరి మన కుటుంబాలను ఆందోళనకి గురి చేస్తూ ఉంది. చాలా భయంకరమైన పరిస్థితులు తీసుకొని వస్తుంది భయము. సమాధానం లేని పరిస్థితులు మన జీవితాల్లో చూస్తూ ఉంటాం. ఉదయం లేవగానే లేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు, లేదా నిద్ర లేచి పడుకునేంత వరకు కూడా ఈ భయము మనల్ని ఎంతగానో మరి బాధ పెడుతూ ఉంది కదా. చాలా మంది ప్రతిరోజు లేవగానే భయమే. ఏ విషయాన్ని బట్టైనా భయమే, ఏ పరిస్థితిని బట్టైనా భయమే. ఇలా చాలా వాటిలలో భయపడుతూ మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. కానీ చూడండి, దేవుడు అంటున్నారు, ఏ విషయాలను బట్టి భయపడుతున్నారో ఆ విషయాలను బట్టి భయపడక నమ్మిక మాత్రం ఉంచండి. నమ్మిక ఉంచితే నేను ఘనమైన కార్యాలు చేస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, ఈ ఆయురు కుమార్తె ఆమె చనిపోయిందనే వార్త మరి తెలిసిన యాయిరు ఎంతగానో ఇలాగనే భయపడి ఉండొచ్చు కదా. ఎందుకంటే కుమార్తె చనిపోయిందంటే ఎవరికైనా దిగులే, భయమే. పరిస్థితులు అతాకుతలం చేస్తూ ఉంటాయి మనని. కానీ యేసయ్య ఒక మాట చెప్పారు యాయిరుకి, యాయిరు భయపడద్దు, నమ్మిక ఉంచు. అంతే, నమ్మిక ఉంచాడు యాయిరు.
తన జీవితంలో, తన కూతురు జీవితంలో అద్భుతాన్ని వారు చూసి ఉన్నారు. ఈ రోజున వారి గురించి మనం చెప్పుకుంటున్నాం కదండి. నమ్మిక ఉంచాలి, అంతే. భయపడద్దండి, ఎందుకంటే నమ్మదగిన దేవుడు మనతో ఉన్నారు. ఆమేన్. నమ్మకమైన వాడు ఆయన. ఆమేన్. నమ్మకమైన దేవుడు. ఎంత చక్కని దేవుని మనం ఆరాధిస్తున్నామంటే నిజంగా ఆయన మన ఎడల కృప చూపించే దేవుడై ఉన్నారు. నమ్మిక ఉంచితే చాలు, మనము ఆయన శక్తిని పొందుకుంటాం, ఆయన బలాన్ని పొందుకుంటాం, ఆయన నూతనమైన కృపను మన జీవితాల్లో మనం చూడగలుగుతాం. ఈ రోజున ఉదయకాల సమయంలో ఏ విషయాల్లో భయపడుతున్నారు? పిల్లల విషయంలోనా, లేకపోతే ఆర్థిక ఇబ్బందుల విషయంలోనా, లేకపోతే పిల్లల పోషణ విషయంలోనా, కుటుంబ పరిస్థితుల విషయాలలో శత్రువు అనేకమైన పరిస్థితులు నీ కుటుంబానికి తీసుకొని వస్తున్నాడేమో, వాటి విషయంలోనైనా ఏ పరిస్థితిలో అయినా నమ్మిక ఉంచండి. కొన్నిసార్లు తెలిసిన వారే, ఇంట్లో ఉన్నవారే, ఇంకా నీ జీవితం ఇంతేరా, నీ బ్రతికింతే, ఇంకా నువ్వు ఎప్పటికీ కూడా నీ జీవితంలో నీ కుటుంబము మరి ఉన్నతమైన స్థితిలో ఉండలేరు, ఇంకా మీరు ఎప్పుడు కూడా ఈ దిగజారిన స్థితిలోనే ఉంటారు అని అవమానపరుస్తున్నారా, బాధపరుస్తున్నారా? పిల్లలు పుట్టరనో, లేకపోతే ఇంకా అనేకమైన విషయాలలో చాలా బలహీనంగా చేస్తూ ఉండొచ్చు. అయితే దేవుడు అంటున్నారు, భయపడకు, నమ్మిక ఉంచు, నమ్మదగిన దేవుడు ఆయన. ఆమె ఖచ్చితంగా ఎవరైతే మాట్లాడుతున్నారో వారి ఎదుటనే తలగా ఉంచే దేవుడు, మనల్ని ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచే దేవుడై ఉన్నారు. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదర సహోదరి, ఏ విషయంలో భయపడుతున్నా ధైర్యంగా ఉండండి, దేవుడు అద్భుతం చేయబోతున్నారు. ఒకటే ప్రార్థించండి, నమ్మిక ఉంచండి, దేవుడు కృప చూపిస్తారు. ఆమేన్. మనము చేసే పని, మనం ఉంటున్న విధానము, మన ప్రార్థన జీవితం, మన నమ్మకమైన జీవితాన్ని బట్టి దేవుని మహిమను మనం చూడగలుగుతాం. ఆమేన్. దేవుని కార్యాలు మనం చూడగలుగుతాం. ఉదయకాల సమయంలో భయపడక నమ్మిక ఉంచండి, దేవుడు తన ఘనమైన కార్యాలను మన జీవితంలో మొదలు పెట్టబోతున్నారు. ఆమేన్. ప్రార్థిద్దామా? ప్రార్థన. అద్భుతమైన దేవుడవయ్యా, ఉదయకాల సమయం చక్కని రీతిలో మాతో మాట్లాడేందుకు స్తోత్రం. మీ బలమైన మాటల ద్వారా మేము ఎంతగానో బలపరచబడి ఉన్నాం. నీకే మహిమ. ప్రతి ఆటంకాల నుంచి విడుదల కలగచేయండి. ప్రాముఖ్యంగా ప్రభా, భయపడక నమ్మిక మాత్రం ఉంచమంటున్నాం. మీ మాటల్ని మేము చేతులు పట్టుకొని ముందుకు సాగుదాము గాక. ఏ విషయంలోనైనా భయపడక అయ్యా, ధైర్యంగా నమ్మకముతో నా దేవుడు ఖచ్చితంగా నా జీవితంలో అద్భుతము చేయగల సమర్థుడని, ఖచ్చితంగా నా జీవితాన్ని ఉన్నత స్థితిలో ఉంచుతాడని, లేదా నా జీవితము ఖచ్చితంగా మరి ఈ రోజున నా జీవితం అంతా భయంకరమైన పరిస్థితులేమో, కానీ ఖచ్చితంగా నా చేదు జీవితాన్ని దేవుడు మధురంగా మారుస్తారనే విశ్వాసం, నమ్మకమైన జీవితాలతో నేను ముందుకు సాగుదును కాక. ప్రతి ఆటంకాలపైన విజయం దయచండి. ఇంకా విశ్వాసం కలిగి నమ్మకమైన జీవితాలతో మీ నామాన్ని మహిమపరచుదుము గాక. ఈ ఉదయకాల సమయంలో ఎంతమందితో ఏ విషయాల్లో భయపడుతున్నారో, దిగులుతో ఉన్నారు, ప్రతి భయం నుంచి విడుదల కలుగును గాక, క్షేమం కలుగును గాక, గొప్పవారగుదురు గాక, గొప్ప స్థితిలో ఉంది గాక. బ్లెస్ చేయండి, ఆశీర్వదించండి, ప్రతి ఆటంకాన్ని నుంచి కొట్టివేయండి. అలానే మేము ప్రార్థన చేస్తున్నాం. ఉదయకాల సమయంలో ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో మంచి ఆరోగ్యం, క్షేమం కలుగును గాక, సమాధానం, సంతోషం, నెమ్మది కలుగును గాక. అలానే మేము ప్రార్థన చేస్తున్నాం. ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.